నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, మనం అనుకున్నది మన కోరికలు కానీ తీరాలంటే సంకల్పం అనేది ఎలా ఉండాలి గురుగారు? ఒకటి సత్సంకల్పము అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. సంకల్పము అంటే నీ యొక్క బుద్ధి చైతన్యము రెండు కూడా ఒకేసారి నేను ఈ ధర్మకార్యాన్ని చేయబోతున్నాను, ఈ చదువుకోబోతున్నాను, ఈ చదువు నాకు పూర్తవ్వాలనేటువంటి ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే నువ్వు అనుకున్నటువంటి పని కోసం ఒక మంచి సమయంలో ఈ పని నేను చేద్దాం అనుకుంటా, ఈ టైంకి పూర్తి చేసుకుంటాను అనేటువంటి పనితనాన్ని టైం డ్యూరేషన్నే సంకల్పం అంటారు. ఇప్పుడు ఈ డిగ్రీ అనేది 4 ఏళ్ళు చదువుకుంటాను అంటే డ్యూరేషన్. ఈ పని ఈవినింగ్ వరకు పూర్తి చేస్తాను, డ్యూరేషన్. ఆ సంకల్పం అనేది నువ్వు ఎప్పుడు అనుకోవాలి? ప్రాతకాలంలో నువ్వు అనుకో సంకల్పం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నాడు సంకల్పం ఎప్పుడు చెప్పుకోవద్దు. రాత్రి పడుకునే ముందు సంకల్పం చెప్పుకోవడం వల్ల ప్రయోజనమే లేదు. పొద్దున లేవగానే స్నానం చేసి స్వామి నేను ఈ పని అనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది అంటారు ఏమిటి మీ దేవుడిని దండం పెట్టుకోవాలా? ఎప్పుడు చెప్పలేదు. నీ మతానుసారంగా నీ దేవుడిని నువ్వు సంకల్పం చెప్పుకోవచ్చు. సంకల్పం ఎవరికైనా ఒకటే. నీ మతానుసారంగా నీ దేవుని దగ్గర నువ్వు తప్పకుండా సంకల్పం చెప్పుకోవచ్చు. సంకల్పం అంటే ఏమిటి? నేను దీన్ని ఈ సమయంలో కల్లా పూర్తి చేయాలి, నీకు సహకారం కావాలి, నాకు నీ యొక్క అనుగ్రహం నాకు ఉండాలి అని కోరుకోవడమే. అయితే ఈ సంకల్పం అనేది ప్రాతకాలంలో చేసుకుంటే తొందరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మంలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:50 నుంచి 5:30 వరకు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మనం శుద్ధిగా స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఏ పని అయితే అనుకుంటున్నానో ఆ పని నాకు ఇవాళ పరిపూర్ణంగా అవ్వాలని చెప్పేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని భగవన్నామస్మరణ చేసుకుంటే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరవుతుంది. నువ్వు ఉద్యోగం విషయం అనుకోవచ్చు, కార్యసిద్ధి అనుకోవచ్చు, వ్యాపారం గురించి అనుకోవచ్చు, ఆరోగ్యం గురించి అనుకోవచ్చు, వైద్యురాలుగా అనుకోవచ్చు, వైద్యుడిగా అనుకోవచ్చు, పారిశ్రామికవేత్తగా అనుకోవచ్చు. నీకే పని నువ్వు అనుకుంటున్నావు ఆ పని. ఈవెన్ దొంగోడేసారి దొంగతనం కోసం కూడా సంకల్పం చెప్పుకోవచ్చు. సరే అవుతుందా అంటే నీ సంకల్పం నెరవేరుతుంది గ్యారంటీ. తర్వాత పరిణామాలు నువ్వు బాధ్యుడివి. నేను ఇక్కడ చెప్పేదే, నువ్వు అనుకో సంకల్పం నెరవేరుతుంది కానీ తర్వాత బాధ్యత దానికి పరిణామాలు నువ్వే బాధ్యుడు అవుతాను. అందుకే సత్సంకల్పం నేర్పెట్టుకోవడం చెప్తారు. సత్సంకల్పం పెట్టుకుంటేనే సంకల్పం నెరవేరుతుందన్న ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. దీనికైనా మంత్రాలు ఉంటాయా? అది కూడా చాలామందికి అడుగుతుంది. తప్పకుండా ఉంటాయి. తప్పకుండా దీని మంత్రాలు ఉంటాయి. ఆ సంకల్పానుసారంగా ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలతో నేను ఈ సమయంలో ఈ పని మొదలు పెడుతున్నాను, ఆ పని పరిపూర్ణంగా అవ్వడానికి నాకు ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, అమ్మవారికి అనుగ్రహంతో పాటుగా నేను ఈ కార్యసిద్ధిని పొందాలన్నటువంటి భావనతో ఏదైనా ఇష్టదైవాన్ని పెట్టుకొని ఇష్టదైవ సంకల్పనతో నీ కార్యసిద్ధి కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే నీ సంకల్పం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ప్రాతకాలంలో చేసేటువంటి సంకల్పమే నెరవేరుతుంది. సాయంకాలం చేసే సంకల్పం అనేది కొద్దిగా రాక్షసుల యొక్క సమయం కాబట్టి ఆ సమయంలో సంకల్పం చేయకూడదు. ప్రాతకాలిగా మరి రాత్రిపూట మరి పెళ్ళిళ్ళు అవుతాయి కదా, వెంటనే డౌట్ వస్తుంది మనోళ్ళకి. రాత్రిపూట పెళ్ళిళ్ళు అవుతాయి కదా, రాత్రిపూట శంకుస్థాపనలు చేస్తారు కదా, రాత్రిపూట గృహప్రవేశాలు చేస్తారు కదా అంటే గృహప్రవేశము శంకుస్థాపన ఖచ్చితంగా మీకు గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామునే అవుతాయి. అర్ధరాత్రులు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి, నిషిద్ధ సమయం అది. కానీ పెళ్ళిళ్ళు మాత్రం లగ్నానుసారంగా ఉంటాయి, ధనుర్లగ్నానికి అనుసారంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో చేసినప్పుడు సంకల్పం అనేది పాణిగ్రహణంగత్వేన చెప్తారు అక్కడ. అంటే వివాహాంగత్వేన, వివాహం కొరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహ తంతు కొరకు సమస్త దేవత ఆహ్వానం చేసి ఈ సంకల్పంతో మహాసంకల్పము చేత ఈ పిల్లవాడికి కాళ్ళు అడుగుతున్నాము, మహాసంకల్పం చేత అంటే అక్కడ మంత్రం ఉంటాయి. అథానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అని కొన్ని మహాసంకల్పం. అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకానాం అంటే ఈ లోకాల సాక్షిగా, ఇంతమంది సాక్షిగా, దేవతల సాక్షిగా ఈ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వివాహ తంతు జరుగుతుంది. అందుకే ఈ అబ్బాయికి కాళ్ళు కడిగి శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి మహాసంకల్పము చేత ఆయన్ని పిలిచి ఆవాహనం చేసి ఆ పెళ్లి కుమారుడితో మా కుమార్తె వివాహం చేస్తున్నామని చెప్పడం మహాసంకల్పం వేరు. అది పెళ్లి తంతుకో చేసిన మహాసంకల్పం కాబట్టి అక్కడ సంకల్పం మాత్రం పనికి వస్తుంది. మిగతా చోట మనకి ప్రాతకాల సంకల్పమే నిత్య నైమిత్తిక కార్యకర్మానుష్ఠానానికి నువ్వు చేయనటువంటి రోజువారీ చేసే పనులకి, ఉద్యోగానికి, వృత్తికి ప్రాతకాల సంకల్పం విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాను. గుర్తుపెట్టుకోండి. దానికి తప్పకుండా ఏ దేవత ఇష్టదైవంగా భావిస్తున్నావో ఆ దేవతా సంకల్పాన్ని నీ సంకల్పంతో ముడిపెట్టుకొని ముందు సంకల్పం చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. తిథి వార నక్షత్ర యోగ కరణముల చేత ప్రాతకాలను చేసేటువంటి ఏది కార్యం ఉందో అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఏదే ఉద్యోగ ప్రయత్న అనుకూలతా సిద్ధ్యర్థం శ్రీ మహా ఇష్టదైవ ప్రార్థన కరిష్యే అని నువ్వు సంకల్పం చెప్పుకొని ఇష్టదైవ ప్రార్థన చేయాలి. నేను ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తే నీ సంకల్పం తప్పకుండా భగవంతు అనుగ్రహంతో నెరవేరుతుంది. అదే సంకల్పం అంటే. శుభమస్తు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.